సంఖ్యాకాండము 16వ అధ్యాయము. లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములును పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులును సమాజ ప్రధానులునైన 280 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పనిలేదు. ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను: తనవాడు ఎవడో పరిశుద్ధుడు, ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును. ఈలాగు చేయుడి: కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్నియుంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా, ఏ మనుష్యుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పనిలేదు. మరియు మోషే కోరహుతో ఇట్లనెను: లేవీ కుమారులారా వినుడి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారినందరినీ చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనుగనేలా అనెను. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. అయితే వారు, మేము రాము. ఈ అరణ్యములో మమ్మును చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మును తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వము చేయుటకును నీకధికారము కావలెనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మును తీసుకొని రాలేదు. పొలములు ద్రాక్షతోటల గల స్వాస్థ్యము మాకియ్యలేదు. ఈ మనుష్యుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము. ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు. వారిలో ఎవనికిని నేను హాని చేయలేదు అని యెహోవా యొద్ద మనవి చేసెను. మరియు మోషే కోరహుతో, నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను. మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యము వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 280 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను. నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెను అని చెప్పెను. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్నియుంచి వాటిమీద ధూపద్రవ్యము వేసినప్పుడు వారును మోషే అహరోనులును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచిరి. కోరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగుచేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి. క్షణములో నేను వారిని కాల్చివేయుదును అని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను: కోరహు దాతాను
అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమాజముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి. మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకయుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరహు దాతాను అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటూ అటూ లేచిపోగా దాతాను అబీరాములును వారి భార్యలును వారి కుమారులును వారి పసిపిల్లలును తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే, ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలిసికొందురు. మనుష్యులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరి అని మీకు తెలియుననెను. అతడు ఆ మాటలన్నీయూ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందర్నూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 280 మందిని కాల్చివేసెను. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనము. ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరహు వలెను అతని సమాజము వలెను కాకుండునట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఎత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను. మరునాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచూ, మీరు యెహోవా ప్రజలను చంపితిరి అని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి. క్షణములో నేను వారిని నశింపచేయుదును అని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజము నొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలుపెట్టెను అని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరుగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టియుండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారుగాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు
అహరోను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను.